లోకల్ ఏరియా మొత్తం చూపిస్తుంది. ఇలాంటి వింటర్ రిలేటెడ్ షాప్స్ మొత్తం చాలా అంటే చాలా ఉన్నాయి. సరస్వతి రివర్ పుష్కరాలు ఉన్నాయి కదా, ఎక్కుకుంటూ లాగింగ్ చేస్తుంటే ఫుల్ దమ్ వస్తుంది. మానా అనే విలేజ్ కూడా చాలా ప్రఖ్యాతిగాంచినది. పాండవులకు సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటుంది, అది కూడా చూపిస్తా. ఏమైపోయిందేమో కానీ బాగా అరిచి అరిచి చెప్తున్నా. మొత్తం సంగమము. భారత్ కి పెహ్లీ ఛాయ్ దుకాన్. కిత్నా దూరం ఉంటుంది భయ్యా అనేసిన. మాకు ఎలాంటి ఎఫెక్ట్ కూడా ఇస్తలేదు ఇంత చలిలో. భారత్ మాతా కీ జై. బద్రీనాథ్. హాయ్ గైస్, వెల్కమ్ టు ద న్యూ వీడియో. చెప్తుంటే కూడా బాగా వణుకుపెడుతుంది బికాస్ ఆఫ్ ఫుల్ చలి. సో హాయ్ గైస్, వెల్కమ్ టు పార్ట్ 5 కేదార్నాథ్ యాత్రా సిరీస్ వ్లాగ్. సో మీరు ఒకవేళ పార్ట్ 1, 2, 3, 4 చూడకపోతే మాత్రం తప్పకుండా నా ఛానల్లోకి వెళ్ళి చూడండి, ఎందుకంటే మీరు కంప్లీట్గా సింక్లో ఉంటారు. ఈ పార్ట్ 5 వ్లాగ్ దేని గురించి అంటే, బద్రీనాథ్లో లోకల్ ఏరియా మొత్తం చూపిస్తా. రూమ్స్ అవన్నీ కూడా లైక్ అంటే పాసిబుల్గా నేను మొత్తం వాక్ త్రూ చేస్తా కదా. వాక్ త్రూ చేసేటప్పుడు కనపడే రెస్టారెంట్స్ కానీ, మనం ఏదైనా పర్చేస్ చేసుకున్న ఐటమ్స్ ఉంటాయి కదా బద్రీనాథ్వి, అవి అండ్ ఏటీఎమ్స్, ఇలాంటివన్నీ. ఏటీఎమ్స్ ఎక్కడ ఉన్నాయి, హాస్పిటల్స్, మోస్ట్లీ కొంచెం జనరల్ ఇన్ఫర్మేషన్ బద్రీనాథ్లో అవైలబుల్ ఉండే జనరల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చెప్తా. సో అది పార్ట్ 5. సో ఇదంతా కూడా నీలకంఠ్ చౌక్. చూడండి అక్కడ రాసింది పంచాయత్ ఆఫీస్, పోలీస్ స్టేషన్, బద్రీనాథ్ టెంపుల్కి ఇలా వెళ్ళాలని ఉంది. అండ్ షాప్స్ అన్నీ ఉంటాయి ఇక, స్వెటర్స్, మన వింటర్ సంబంధించిన అన్నీ కూడా ప్రోడక్ట్స్ షాప్స్ చాలా అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. అండ్ ఒకటి మొబైల్ ఏటీఎం ఉంది, మీకు చూపిస్తా. సో ఇదేమో నీలకంఠ్ చౌక్. నీలకంఠ్ చౌక్ నుంచి ఇట్లా స్ట్రైట్ వస్తే ఇట్లా చూడండి షాప్స్. మోస్ట్లీ వింటర్ వేర్ షాప్. ఇది కూడా అన్ని రకాల క్లోత్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక కూరగాయల షాపు, బార్బర్ షాప్ కూడా ఉంది. అన్ని వింటర్ షాప్స్, కిరాణా షాప్. ఇదేదో గల్లీ ఉంది తెలీదు, మళ్ళీ వెళ్ళినాక చూద్దాం. చాలా స్పాట్స్లో ఇట్లా మిల్క్ అవైలబుల్ ఉంటుంది. ఇంకో ప్రసాదం షాప్, స్పెషల్లీ ఫర్ ప్రసాదం. అండ్ ఇది దేవులోక్ చౌక్. ఇది చూడండి, మళ్ళీ ఇక్కడ కూడా బద్రీనాథ్ మందిర్. ఎక్కడైనా ఆ చౌక్ నుంచి బద్రీనాథ్ మందిర్కి రాస్తూ ఉంటుంది. అండ్ నాస్తా షాప్స్ ఇవన్నీ మీకు చూస్తే అర్థమైపోతుంది ఏమేమి అవైలబుల్ ఉన్నాయని. ఇవన్నీ కూడా మోమోస్, చైనీస్ది ఇది. మోమోస్ చైనీస్. అండ్ ఇగో ఇది మనం బద్రీనాథ్ వచ్చి కొంచెం రిటర్న్గా తీసుకెళ్తాం కదా గుర్తుకి, అలాంటి షాప్స్ ఇవన్నీ కూడా. మళ్ళీ ఇంకొక బార్బర్ షాప్ ఉంది, 2 కనబడ్డాయి ఇప్పటికే. కిరాణా షాప్. ఇలాంటి వింటర్ రిలేటెడ్ షాప్స్ మొత్తం చాలా అంటే చాలా ఉన్నాయి. మొబైల్ కమ్యూనికేషన్, మొబైల్ రిలేటెడ్ షాప్ కూడా ఉంది. సో వీళ్ళు చెప్పారనమాట, కుబేర్ ఫోటో వ్లాగ్లో కూడా పెట్టండి, అప్పుడే మన వ్లాగ్ మంచిగా ఉంటుందని. యా తీస్తున్నా. చూడండి ఇక్కడ చాలా ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. షాప్ కా నామ్ క్యా హై భయ్యా? మహాదేవ్ కమ్యూనికేషన్. మహాదేవ్ కమ్యూనికేషన్ అంట షాప్ నేమ్. ఫుడ్ ఇంకెక్కడ లోకల్ ఫుడ్ అవైలబుల్ ఉంది. బద్రీనాథ్ లోకల్ ఫుడ్, కూరగాయల షాపు. ఇదంతా కూడా కొంచెం డ్రై ఫ్రూట్ షాప్ అనుకుంటా. ఇది డ్రై ఫ్రూట్స్.
భయ్యా గల్లీ కా నామ్ క్యా హై భయ్యా? దేవ్లోక్. ఇదంతా కూడా దేవ్లోక్ చౌక్ అని చూపించాను ఇంతకుముందు. ఆ దేవ్లోక్ గల్లీ అంటారు ఇది. నేను ఇక్కడే కొన్నా యాక్చువల్గా, ఛత్రి అవి ఇవి అన్నీ కూడా ఇదే షాప్లో కొన్నా. ఇవి కొంచెం బ్యూటిఫుల్గా రెస్టారెంట్ చూపిస్తున్నా మీకు. సారథేశ్వరి రెస్టారెంట్, ఇండియన్, సౌత్ ఇండియన్, చైనీస్. చూడడానికి అయితే చాలా క్యూట్గా ఉంది, బాగుంది లోపల ఇంటీరియర్ అంతా కూడా. సో ఈ కనపడే రూమ్ టైప్ ఏంటంటే టూరిస్ట్ గెస్ట్ హౌస్ సెంటర్. అండ్ ఆల్సో యాక్చువల్గా ఈ పార్ట్ 5 మెయిన్ ఉద్దేశం ఏంటంటే చెప్పడం మర్చిపోయినా, May 15th, 2025 నుంచి May 26th, 2025 వరకు సరస్వతి రివర్ పుష్కరాలు ఉన్నాయి కదా, దాని గురించి కూడా ఇది. ఇప్పుడు మీకు చిన్న హిస్టరీ చెప్తా. యాక్చువల్గా సరస్వతి నది పుష్కరాలు అన్నీ ఎక్కడ జరుగుతాయి అంటే, ఎక్కడైతే 2 నదులు కలుస్తాయో ఆ 2 నదులు కలిసిన చోట అంతర్వాహిని సరస్వతి నది అని చెప్పి నమ్ముతారు అనమాట. ఇప్పుడు రీసెంట్గా కాళేశ్వరంలో అయింది తెలంగాణలో, నేను అక్కడికి కూడా వెళ్ళిన. అక్కడ ప్రాణహిత, గోదావరి ఈ 2 కూడా కలుస్తాయి. సో దాన్ని త్రివేణి సంగమం అంటాం కదా. అక్కడ సరస్వతి నది పుష్కరాలు జరిగినాయి. ఎందుకు? త్రివేణి సంగమంలో అంతర్వాహిని సరస్వతి నది అని చెప్పి నమ్ముతారు అనమాట. ఎందుకు ఇట్లా త్రివేణి సంగమంలో సరస్వతి నది అంతర్వాహిని అంటే, యాక్చువల్గా సరస్వతి నది జన్మస్థలం బద్రీనాథ్ దగ్గరలో ఉన్న మానా విలేజ్. అక్కడ నాకు తెలిసి ఒక 1 కిలోమీటర్ అంతే పారుతుంది. ఆ తర్వాత భూమి లోపలికి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తుందో కూడా ఎవరికి తెలియదు. సో నేను ఉన్న ఆల్టిట్యూడ్ ఏంటంటే 3200 మీటర్స్. నడుచుకుంటూ ఇక్కడ అంతా గుట్టలే ఉన్నాయి. ఎక్కుకుంటూ లాంగ్ చేస్తుంటే ఫుల్ దమ్ వస్తుంది. మేబీ నేను ఫిజికల్లీ ఫిట్ కాదు కావచ్చు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఏమనుకోదు. బద్రీనాథ్ వ్యూ. ఆ సరస్వతి రివర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు ఇంకా ఇందులో మానా అనే విలేజ్ కూడా చాలా ప్రఖ్యాతిగాంచినది. అక్కడ మన మహాభారతంలోని పాండవులు ఉంటారు కదా, పాండవులకు సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటుంది, అది కూడా చూపిస్తా. దాన్ని ఫస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారంట. అలాగే అక్కడ ఏదో ఫస్ట్ టీ షాప్ కూడా స్టార్ట్ అయిందని చెప్పి విన్నా. సో మానా విలేజ్కి వెళ్తూ మొత్తం ఇంకా డీటెయిల్స్ అన్నీ కూడా ముందు వస్తూనే ఉంటాయి. తప్పకుండా ఈ వ్లాగ్ చివరి వరకు చూడండి ప్లీజ్. సో మీరు ఎక్కడ రూమ్ తీసుకున్నా సరే, మీరు అడుగుకుంటూ మెయిన్ రోడ్ దగ్గరికి వచ్చేయండి. ఇదే ఆ మెయిన్ రోడ్ ఇట్లుంటుంది. సో ఇది మోస్ట్లీ బస్ స్టాండ్ అయ్యి ఉండొచ్చు మెయిన్ రోడ్ దగ్గర, లేదా పార్కింగ్ జగ అయ్యి ఉండొచ్చు. ఇది బస్ స్టాండ్ జగ అయ్యి ఉండొచ్చు, లేదా పార్కింగ్ జగ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే చాలా వరకు ప్రైవేట్ వెహికల్స్ కూడా పార్క్ చేసి ఉన్నాయి ఇక్కడ. ఏమైపోయిందేమో కానీ బాగా అరిచి చెప్తున్నా, మొత్తం లోపల ఉన్న ఎనర్జీ అంతా పోతుంది అరుస్తుంటే. ఎంత బ్యూటిఫుల్గా ఉందండి, అంత బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగుంది చూడండి. అసలు ఇంకా నేకడైతే చూస్తే మీకు ఇంకా థ్రిల్ వేరే ఉంటుంది. వీడియోలో అంతా కనపడదు, అంతే వీడియోలో అంతా కనపడదు, నేకడైతే కనపడ్డట్టు. సో ఇట్లా ఈ కొండ ఉంది కదా, ఇక్కడ అంతా పార్కింగ్ జగ ఉంది కదా, ఇక్కడనే మానాకు సంబంధించిన షేర్ క్యాబ్స్ ఉంటాయి అన్నమాట. టాటా సుమో, బొలెరో అలాంటివి ఎవరో ఒకరు వచ్చి ఎక్కించుకపోతారు. ఇదే స్పాట్ ఇంకా. సో ఈ స్పాట్లో మీకు సంబంధించిన సింబల్స్ అన్నీ మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడికి వచ్చేయండి, అయిపోతుంది. నేను ఒక రౌండ్ అప్ వేస్తున్నా. సో ఇది జాగా. అదృష్టం అంటే ఏంటో తెలుసా, మాకైతే మంచిగా మానాకి 4 సీట్ వెహికల్ దొరికింది హ్యాపీగా. నిన్న బస్సులో వచ్చేటప్పుడు ఒక భయ్య కలిసిండు, ఆ భయ్యనే మమ్మల్ని చూసి మరి యాప్ ఎక్కించుకున్నాడు. సో ఇట్లా ఆల్టో కార్ అయితే దొరికింది. ఇక్కడ నుంచి మానా వరకు 3 కిలోమీటర్స్, కానీ పర్ హెడ్ 50 రూపీస్. మీరు ఒకవేళ సుమోలో ఎక్కితే 60 రూపీస్. సో ఎట్లయితే ఇంకా 50 రూపీస్ పర్ హెడ్. ఇప్పుడు మానా దాకా వెళ్ళిపోతాం. మానా నుంచి ఇంకా నెక్స్ట్ థింగ్స్ చూపిస్తాం మీకు. భయ్యా आप बोलिए आप। मैं कह रहा था आप वसुंधरा फॉल्स चलोगे? वसुंधरा फॉल्स नहीं, सरस्वती रिवर जाना है अभी। वो तो प्रायोरिटी है। अभी आओ। हाँ संगम तो जाऊंगा मैं। हाँ अभी हमारे साथ ही आओ, अच्छा हम मिलके जाएंगे। क्या बोलते हैं?
आते नहीं आते? क्या चीज? हाँ चलते हैं. हाँ चलेंगे. सरस्वती नदी पुष्कराल पुष्कर है. చూడండి అక్కడ ఫస్ట్ ఇండియన్ విలేజ్ మానా. వెల్కమ్ టు ఫస్ట్ ఇండియన్ విలేజ్ మానా బద్రీనాథ్. నేను యాక్చువల్లీ ఇంతకుముందు ఒక అతను క్వశ్చన్ అడిగిన కిత్నా దూర్ అని. కిత్నా దూర్ ఉంటుంది భయ్యా అనేసిన, ఎందుకంటే ఆ గ్యాపుల్ని అని తెలుగు మాట్లాడాడు. కిత్నా దూర్ ఉంటుంది అనేసిన. సో ఇక్కడ చూడండి గైడ్ అవైలబుల్ అని రాసిందే కదా. గణేష్ గుహ, వ్యాస గుహ, భీంపూల్, సరస్వతి నది, వసుధర ఫాల్స్. సో మాట్లాడుకోవచ్చు మనం 500 per person లాగా. సో అది సంగమము. ఆ పెద్ద రివర్ ఏమో అల్కనంద రివర్, అండ్ ఇదంతా కూడా సరస్వతి రివర్. చూడండి జస్ట్ ఒక 100 meters అంటే 100 meters ఉంటుంది పారేది. సో చూడండి ఆల్రెడీ మన జనాలందరూ కూడా పుష్కర స్నానం చేయడానికి అక్కడ ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఫుల్ చిల్డ్ ఉంటాయి వాటర్, 0 degrees Centigrade. అట్లా పాత్వే ఉంటుంది. సో యాక్చువల్గా ఇక్కడ టాయిలెటరీస్ ఉన్నాయి. నేనైతే షాక్ అసలు వీళ్ళని చూసి. ఇలాంటి రద్దీ ఉండే ఏరియాలో ఎలాంటి టాయిలెటరీస్ వేరే వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి, మనలాంటి టూరిస్ట్కి ఎలాంటి టాయిలెటరీ సర్వీస్ ప్రొవైడ్ చేయాలనేది వీళ్ళ దగ్గర చూసి నేర్చుకోవాలి. అట్లుంది. లోపల సెన్సర్స్ ఉన్నాయి, సెన్సర్స్తో వాటర్ వస్తున్నాయి. క్రేజీ అసలు నిజంగానైతే షాక్. మామూలుగా ఇలాంటి రద్దీ వచ్చినప్పుడు మనకి ఎట్లుంటుంది అనుకుంటాం కదా, కానీ ఇక్కడ మాత్రం క్రేజీ. ఇంకొంచెం దూరం వెళ్తే అయిపోతుంది. ఒక 2 kilometers వచ్చేసిన, ఇంకో 2 kilometers ఉంటుంది. ఇన్ఫర్మేటివ్ ఉదయ్ సబ్స్క్రైబర్స్. సరస్వతి నది ఇదే చూడండి. సరస్వతి నది ఆరిజిన్. ఇప్పుడు ఇక్కడ సరస్వతి నది చేసే శబ్దం వ్యాస మహర్షి రామాయణం రాస్తున్నప్పుడు ఇబ్బంది కలిగినందుకు సరస్వతి నది ఇక్కడే అదృశ్యమైపోతుంది. हिंदुस्तान की प्रथम चाय दुकान, हिंदुस्तान की प्रथम चाय दुकान माना. सरस्वती पुष्कर घाट, సరస్వతి నది పుష్కర్ ఘాట్. చూడండి ఇక్కడ పిండ ప్రదానాలు చాలా మంది చేస్తారు పుష్కరాల సమయంలో. హర నమ పార్వతీపదే హర హర మహాదేవ హర శంభో శంకర. అక్కడ యాక్చువల్గా సరస్వతి కుండ అని రాసింది కదా. సో ఇదే అంతా కూడా సరస్వతి నది అనమాట. సో మీకు సరస్వతి పుష్కరాలు చూపించిన మొట్టమొదటి తెలుగు యూట్యూబ్ ట్రావెలర్ ఇన్ఫర్మేటివ్ ఉదయ్. ఇలాంటి వీడియోస్ మీకు తెస్తూనే ఉంటాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ఫర్మేటివ్ ఉదయ్ ఫర్ తెలుగు పీపుల్. సో మొత్తానికి నది పుష్కరాలు అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే పాండవులకు సంబంధించిన ఒక ప్లేస్ ఉంది. అంటే పాండవులు ఇక్కడి నుంచే స్వర్గానికి వెళ్ళారని నమ్ముతారనమాట. సో మహాభారత యుద్ధం తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే యుద్ధంలో చాలా మందిని చంపుతారు కదా, చాలా మందిని చంపాల్సి వస్తుంది యుద్ధం అన్నప్పుడు. అది ఎంతైనా కూడా పాపమే కదా. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం కోసం వాళ్ళు ఇక్కడికి వచ్చారనమాట. సో ఇప్పుడు ఆ ప్లేస్ కూడా చూపిస్తా. అబ్బా పాండవులు ఎంత బాగున్నారు. అవును. సో మీకు ఇక్కడ చిన్న గుహలా కనబడుతుందా? సో ఈ గుహలాగా ఉంది కదా, లోపల నుంచి వాటర్ వస్తున్నాయి చూడండి. సో ఈ గుహలా ఉన్నాయి కదా, ఈ
కింద నుంచి వాటర్ వస్తున్నాయి కదా, ఇది పక్కాగా సరస్వతి నది. ఎందుకనేది మీకు ఇప్పుడు పైకి వెళ్ళినాక చూపిస్తా. అది ఒక టెంపుల్ ఉందా, అది సరస్వతి నదికి సంబంధించిన టెంపులే. అక్కడ యాక్చువల్గా సరస్వతి నది ఆరిజిన్ స్థలం అన్నమాట అది. సో చూడండి, ఇంత హైట్ కింద నుంచి వాటర్ వస్తున్నాయి. సో ఇది సరస్వతి నదియే. చూపిస్తా ఇప్పుడు మీకు. యదా యదా హి ధర్మస్య జ్ఞానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సో చూడండి గాయ్స్, సరస్వతి నది ఇదిగో ఇట్లా కింద చూసుకుంటే అట్లా వెళ్ళిపోతుంది అనమాట. నేను మీకు ఇందాక ఒకటి చూపించా కదా, సో ఇదే పాత్ చూడండి. ఇక్కడ స్టార్ట్ అవుతుంది, అట్లా మెల్ల కింద నుంచి వెళ్ళి ఇంతకుముందు చూపించాం కదా అక్కడ కలుస్తుంది. సో ఇదంతా కూడా ప్యూర్ సరస్వతి నది వాటర్ ఇది. సో ఇదే కనపడేది సరస్వతి మాత టెంపుల్. నేను విగ్రహాలు ఏం చూపించాను ఎందుకంటే మీరు వచ్చినప్పుడు మీకు అది ప్రత్యేకతగా ఉండాలన్నమాట. స్వర్గ రోహన్ మార్గ్. సో ఇక్కడ నుంచే కనపడే పంచ పాండవులందరూ కూడా స్వర్గానికి వెళ్ళిపోయారని చెప్పి నమ్ముతారు. పంచ పాండవులు, సహదేవుడు, మహారాణి ద్రౌపది అంటనే, మహారాణి ద్రౌపది. నీతిమాన్ నకుల్, సర్వశ్రేష్ఠ ధనుధారి అర్జునుడు, మహాపరాక్రమి గణధారి భీమ్, ధర్మరాజు యుధిష్ఠిర. యాక్చువల్గా ఇక్కడ కూడా ఇండియాస్ ఫస్ట్ టీ షాప్ అని ఉంది. ప్రధాన మంత్రి పిక్స్ ఉన్నాయి అక్కడ చూడండి. వికాస్ పురుష్ యశస్వి ప్రధాన మంత్రి, భారత్ కి పెహ్లీ ఛాయ్ దుకాన్ చూడండి. అండ్ అక్కడ ఐ లవ్ ఫస్ట్ షాప్ ఆఫ్ ఇండియా మానా, ఐ లవ్ ఫస్ట్ షాప్ ఆఫ్ ఇండియా అంటే ఇది అసలు. అన్ని రకాల ఫ్లాగ్స్ ఉన్నా కూడా కానీ మన తిరంగా ఫ్లాగ్ దాని లెవెలే వేరు. భారత్ మాతా కీ జై. బద్రీనాథ్ మానా విలేజ్. మోమోస్ తీసుకున్నాం, అలాగే ఆలు పకోడీ తీసుకున్నాం, అయిపోయింది. 100 రూపీస్ ఏమో మోమోస్, 80 రూపీస్ పకోడా. ఇది చాలా అంటే చాలా వేడిగా ఉంది, కానీ మాకు ఎలాంటి ఎఫెక్ట్ కూడా ఇస్తలేదు ఇంత చలిలో. అమ్మయ్య. సో మొత్తం ఇప్పటివరకు అయితే మీకు సరస్వతి నది పుష్కరాలు, సరస్వతి మాత టెంపుల్, పాండవుల ఏరియా, ఫస్ట్ టీ షాపు, ఫస్ట్ షాప్ ఆఫ్ ఇండియా చూపించాను కదా. ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాక డైరెక్ట్ మా బద్రీనాథ్ రూమ్ సైడ్ వెళ్తున్నా. జై బోలో శ్రీ మానా విలేజ్కి జై. సో వెనుక మాది భజనాశ్రమం ఉంది కదా, దానికి దగ్గరలోనే ఇక్కడ ఒక అమ్మ ఉంది. ఈ అమ్మ మనం కుంకుమ పువ్వు అంటాం కదా, కేసరి అండ్ ఇంగో అంటది కదా, ఆ రెండు కూడా అమ్ముతుంది అనమాట. చెప్తా చూడండి. जो केसर है और जो ये हिंगो है प्योर बना है, यहाँ पे प्योर स्पेशल मिलता है। यहाँ पे पहाड़ी से लाके आते हम, यहाँ पे खुशबू भी इसकी सूंघ सकते हो और आपको हम दिखा भी सकते हैं। ये देखिए
बहुत अच्छा मिलेगा यहाँ पे। हिंगुआ हिंगोआ है, हिंगोआ। अरे आपको केसर भी दिखाएंगे, ये देखिए प्योर केसर, हमारा पहाड़ का केसर है ये। आपको चाहिए होगा तो जरूर यहाँ पे आइए बद्रीनाथ धाम पे लेने के लिए।